జనసేన పార్టీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పెట్టి 10 ఏళ్లకు పైన అయినా అసలే ఉన్నది తక్కువ మంది నేతలు, అందులోనూ ప్రజలకు ముఖపరిచయం ఉన్న నేతలు మరీ తక్కువ. అలాంటిది ఉన్న కొద్ది మందిలో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న నేతల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇస్తుండడం జనసేన నాయకుల్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. పొత్తులో ఉన్న టీడీపీ నుంచి తన పార్టీలోకి చేర్చుకుని మరీ పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు జనసేన నేతలకు మింగుడు పడడం లేదు. జనసేన పార్టీ నుంచి టికెట్లు ఇచ్చిన వారిలో సగం మంది తెలుగుదేశం పార్టీ వాళ్లే ఉన్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ టీడీపీ నేత నిమ్మక జయరాజ్ జనసేనలో చేరారు. ఆయనకు పాలకొండ సీటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు టీడీపీ నేతగా ఉన్న పంచకర్ల రమేష్ ఇప్పుడు విశాఖ జిల్లా పెందుర్తి జనసేన అభ్యర్థి. అలాగే భీమవరం నుంచి పులవర్తి ఆంజనేయులు, కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ కూడా నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలే. రైల్వే కోడూరు టీడీపీ నేత అరవ శ్రీధర్ జనసేనలో చేరి రైల్వే కోడూరు సీటు అడుగుతున్నారు. ఇప్పటికే భాస్కర్ రావుకు సీటు ఇచ్చినప్పటికీ మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. విజయవాడ వెస్ట్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, తిరుపతి నుంచి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుగినమ్మ కూడా సీటు కోరారు. అటు వైసీపీ నుంచి వచ్చిన వారికి కూడా పవన్ పెద్దపీట వేశారు. బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ టికెట్, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు విశాఖ సౌత్ టికెట్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీల వారికి టికెట్లు ఇవ్వడం ఏంటంటూ జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక జనసేనలో జరుగుతున్నటువంటి అంతర్గతమైనటువంటి మార్పులు చేర్పులు కావచ్చు, లేదా టికెట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ అందించేందుకు మాకు విజయవాడ నుంచి మల్లికార్జున్, తిరుపతి నుంచి దామోదర్, అదేవిధంగా వైజాగ్ నుంచి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందు విజయవాడకు వెళ్దాం. మల్లికార్జున్, చెప్పండి, పార్టీ టికెట్ల కేటాయింపుకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది? మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, నిజంగానే జనసేన పార్టీలో విచిత్రం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇటు టీడీపీ నుంచి కావచ్చు, అలాగే అధికార పార్టీ వైసీపీ నుంచి కావచ్చు, నేతలు అటు టికెట్ రాని కొంతమంది నేతలు ఇటు జాయిన్ అవుతూ ఉన్నారు. వారికి టికెట్లు ఇక్కడ కన్ఫర్మ్ చేయించుకుంటూ కూడా పోటీకి అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేయించుకొని ఖరారు చేయించుకుంటూ ఉన్నారు. దీంట్లో మనం ఉమ్మడి కృష్ణా జిల్లా వచ్చేసరికి నిన్నటి వరకు మండలి బుద్ధప్రసాద్ ఇటు టీడీపీ నేతగా ఉన్నారు, సీనియర్ నేతగా కొనసాగారు. నిన్న మధ్యాహ్నం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం తీసుకున్నా ఉన్నారు. ఇక్కడ అవనగడ్డ నుంచి కూడా సీటు జనసేనకు కూటమిలో భాగంగా కేటాయించారని తెలిసిన దగ్గర నుంచి ఇక్కడున్న జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 4 నేతలు ఉన్నారు. 4 నేతలకు కూడా ఐవీఆర్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఈ 4 నేతల్లోనే ఎవరికైతే సర్వే అనుకూలంగా వస్తుందో వారికి టికెట్ వస్తుందని చెప్పి కూడా భావించిన పరిస్థితి. కానీ ఇక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఎవరైతే మండలి బుద్ధప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేనలో జాయిన్ అవ్వటం, ఆయనకి టికెట్ ఖరారు చేస్తున్నట్టు కూడా మనకు కొంత సమాచారం కూడా అందుతూ ఉంది. దీన్ని ఇక్కడున్న జనసేన నేతలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 4 నేతలు ఎవరైతే ఉన్నారో వీఆర్ఓ పదవికి రిజైన్ చేసి మరీ పార్టీకి సేవలు అందించేందుకు శేష్బాబు అనే వ్యక్తి గవర్నమెంట్ పదవిని వదులుకొని 2.5 సంవత్సరాలకు పైగా కూడా అతను కష్టపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరొక నేత ఎవరైతే బండిరెడ్డి రామకృష్ణ కూడా పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఆయన పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అలాగే బండి రామకృష్ణ కూడా పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అలాగే వికృతి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఈ 4 పేర్ల మీద కూడా గత 4-5 రోజుల క్రితం కూడా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ 4 నేతల్లో వికృతి శ్రీనివాస్కు టికెట్ కన్ఫర్మ్ కాబోతుందని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి మండల బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో జాయిన్ అవుతాం, ఆయనకి టికెట్ ఖరారని తెలుస్తూ ఉంది. ఆయన పోటీ చేయబోతున్నారని కూడా ఒక సమాచారం అందుతూ ఉంది. ఇట్లాగే మచిలీపట్నం ఎంపీకి సంబంధించి బాలశౌరి వైసీపీ నుంచి ఆయన జనసేనకు జాయిన్ అవ్వడం జరిగింది. మచిలీపట్నం ఎంపీ ఆయన టికెట్ జనసేన తరఫు నుంచి జాయినింగ్ రోజే అడగడం జరిగింది. కొంత సమయం పట్టినప్పటికీ కూడా మచిలీపట్నం జనసేన టికెట్ను బాలశౌరి అయితే కన్ఫర్మ్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాలో సంబంధించి మరొక అసెంబ్లీ సీటు కూడా కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది విజయవాడ సిటీలో ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేటాయిస్తారని కూడా అక్కడ ప్రచారం జరిగిన నేపథ్యంలో సీట్లు మార్పులు చేర్పులు జరిగిన సందర్భంలో కూడా అక్కడ ఎందుకంటే
కూటమిలో భాగంగా 24 సీట్లు జనసేనకు ఇస్తారంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే 94 టీడీపీ 5 అసెంబ్లీ స్థానాలు ప్రకటించే సమయంలో ఆ రోజే కూటమి తరఫు నుంచి జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించడం జరిగింది. కానీ టికెట్ల కేటాయింపు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి దక్కడంతో లేదా ప్రకటించడంతో ఎలా దీన్ని డీల్ చేయబోతున్నారు? కంపల్సరిగా నాగరాజ్ ఏదైతే టికెట్లు కేటాయింపు విషయంలో కంపల్సరిగా 2024లో విముక్త వైసీపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూడా ఇటు కూటమి ముందుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకటే విషయం చెప్తా ఉన్నారు. కంపల్సరిగా ఎన్ని టికెట్లు అయితే జనసేన కేటాయించారో అన్ని టికెట్లు కంపల్సరిగా గెలవాల్సిన సీట్లుగా మనం తెచ్చుకోవాలి, అందరం అసెంబ్లీలోకి వెళ్ళాలంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే బలమైన అభ్యర్థులను అయితే ఆయన దింపుతున్నట్టు కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఇటు కృష్ణా జిల్లాలో బాలశౌరికి టికెట్ కేటాయించిన విషయంలో కావచ్చు, అవనగడ్డలో ఇప్పుడు బుడ్డప్రసాద్కి కేటాయింపు విషయంలో కావచ్చు, అలాగే బీజేపీ కోటాలో వెళ్ళిన విజయవాడ వెస్ట్ సీటు కేటాయించడం విషయంలో కావచ్చు, అలాగే భీమవరంలో సంబంధించిన సీటు కేటాయింపు విషయంలో కూడా ఎక్కడైనా కూడా కంపల్సరిగా బలమైన అభ్యర్థిని జనసేన తరఫు నుంచి నిలపాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ కంపల్సరీగా వాళ్ళని దింపుతున్నామనే ఉద్దేశాన్ని తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడున్న ఎవరైతే ఆ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి విషయాన్ని అక్కడున్న నేతలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా మన పార్టీ అనేది, మన కూటమి అనేది అధికారంలోకి రావాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా పదే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందరితో మాట్లాడతాం, అసంతృప్తి నేతలను సద్వినియోగించే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే శ్రీకారం చుడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.